అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. గుడ్ మార్నింగ్ అందరికీ. నాకు దిండిగల్ నుంచి అరుణాచలం రావడానికి 6 hours జర్నీ పట్టిందండి. సో అక్కడికి రావడంగానే మళ్ళీ నైట్ 7 అయిపోయింది. సో దర్శనం కూడా 8ంటికే క్లోజ్ చేసేస్తారంట. సో అక్కడ ఒక సత్రం ఉంటే అక్కడ రూమ్ తీసుకుని ఉన్నాను అనమాట. సో ఆ రూమ్లో ఎంత మంది క్రౌడ్ అంటే హాల్స్లో కూడా పడుకున్నారండి. మరి కానీ దారుణం అనిపించింది. బట్ ఉన్న సిచ్యువేషన్కి ఇంకా కింద పడుకోక తప్పదు కదా. ఇంకా నేనైతే రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి బాగా ఆకలి అవుతుందని చెప్పి బయటికి వెళ్ళాను అనమాట. వెజ్ రైస్ చేశారు. అది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. 70 రూపీస్ తీసుకున్నారు. గుడి ముందేనండి ఆ ఫుడ్ బండి కూడా ఉంది. బట్ రూమ్కి వచ్చి చూస్తే 2 వరస్ట్ అనమాట. మొత్తం క్యాబేజీ ఉంది, అందులో రైస్ తక్కువ క్యాబేజ్ ఎక్కువ అనమాట. ఇంకా చేసేది ఏమీ లేక అదే తిన్నాను అనమాట. సో పొద్దున్నే 3ంటికి లేచి నేను రెడీ అయిపోయి 4ంటికల్లా గుడి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అంటే చాలా మంది అంటున్నారు గిరి ప్రదక్షిణలకి 6 గంటలు టైం పడుతుంది, 7 గంటలు టైం పడుతుంది అని చెప్పి. అట్లా ఏం లేదండి. అది చూడండి, నేను పొద్దున్నే లేచి వెళ్తుంటే అందరూ మంచిగా స్లీప్లో ఉన్నారనమాట. హాల్ అసలు అడిగేయడానికి ఖాళీ కూడా లేదు. ఇంకా వాళ్ళని తప్పించుకుని ఎలా అయితే బయటకు వచ్చి గుడి ముందు కొంచెం దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నేనైతే 4 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి. నాకైతే 6:45 కల్లా గిరి ప్రదక్షిణ అయిపోయింది. అరౌండ్ నేను 2 hours 45 minutes గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశానండి. అండ్ పక్కనే ఉన్న శివలింగాలు ఉంటాయి కదా, సో వాయు శివలింగం, అన్ని శివలింగాలని దర్శించుకుని వెళ్ళాను. బట్ చాలా మంది ఎందుకంటే 6 hours టైం పడుతుంది, 7 hours టైం పడుతుంది అని చెప్తున్నారంటే కొంచెం దూరం నడిచేసరికి కాళ్ళు నొప్పులు వస్తాయి. అక్కడ కాళ్ళు మసాజ్ చేస్తామని చెప్పి కొన్ని మిషన్లు ఉన్నాయి అనమాట. ఇంకా వీళ్ళందరూ ఇలా మిషన్లో కూర్చుంటున్నారు. ఇంకెందుకు, మనం దేవుడి దగ్గరికి కదా వెళ్ళింది గిరి ప్రదక్షిణ చేయాలని. తర్వాత మధ్యలో పుచ్చకాయ మొక్కలు, టిఫిన్లు ఇవన్నీ తినుకుంటా తాకుంటా వెళ్తే 6 hours ఏంటి, 1 day అంతా పడుతుంది అనమాట. మనం వెళ్ళింది ఎందుకు, పరగడుపున వెళ్ళి దేవుడికి గిరి ప్రదక్షిణ చేయాలి, అది కదా మెయిన్. ఇదంతా వదిలేసి మధ్యలో ఎక్కడైతే ఫుడ్ తగులుతుందో, ఎక్కడైతే సోడా తగులుతుందో అన్ని చోట్ల ఆకుండా అన్ని తినుకుంటా వెళ్తే 10 hours కూడా పడుతుందండి. సో నాకైతే 2 hours 45 minutes పట్టింది. అండ్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ రూట్ మ్యాప్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి ఈ వాయులింగం వస్తుంది అండ్ మీరు ఇక్కడ ఉన్నారు అని ప్రతిదీ ఒక 100 meters కి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఈవెన్ ఒక్కళ్ళు వెళ్ళినా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. బట్ డే అండ్ నైట్ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారనమాట. అండ్ సాయిబాబా గుడి కూడా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే మాత్రం. నేనైతే సాయిబాబా గుడి లోపల కూడా వెళ్ళాను, బట్ వీడియో తీయడానికి అంత స్పేస్ లేదనమాట. అండ్ ఈ అడ్రస్ వచ్చిందంటే మనం ఫైనల్గా గుడి దగ్గరికి రీచ్ అయిపోయినట్టేనమాట. సో అప్పటికే 6:45 అయిపోయింది. నాకు గుడి దగ్గరికి రీచ్ అయ్యాను. గుడిలో కూడా వెళ్ళిపోయాను. దర్శనం టికెట్ 50 రూపాయలు అనమాట. నేను దర్శనం అయి బయటకు వచ్చేసరికి 7:35 అయిందనమాట. ఇదైతే గుడి బ్లూ ప్రింట్ ఇచ్చారండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇదనమాట, చూస్తే భలే అనిపించింది. అంటే మనం పైకి అలా కనిపించదు కానీ బ్లూ ప్రింట్లో చాలా అందంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూసేసరికి. ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మొత్తం అక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. అంటే 1,000 శివలింగాలు ఉంటాయి అన్నారు. అన్ని కనిపించలేదు కానీ కొన్ని శివలింగాలను అయితే కవర్ చేశాను అనమాట. ఇంకా బయటకు వచ్చి కూడా మంచిగా వీడియో తీశాను. అండ్ పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదం పెట్టారు. అంటే ఫ్రీగా ఏం పెట్టలేదులేండి. అది 10 రూపీస్, ఇది 10 రూపీస్ అనమాట.